సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మన శరీరం ఎప్పటికప్పుడు మార్పులను సూచిస్తుందని, శరీరంలో వస్తున్న మార్పులను గ్రహించి వెంటనే వైద్యులను సంప్రదించాలని చిరంజీవి తెలిపారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దీక్షలాగా మనమందరం కలిసి ముందుకు సాగాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ దీక్షలో తాను ఒక భాగస్వామిని అవుతానన్నారు. అలాగే ఎవరైనా షార్ట్ ఫిల్మ్లు చేస్తే నటించడానికి తాను సిద్ధమని మెగాస్టార్ స్పష్టం చేశారు. మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు రాదులే, నాకు ఉండదులే అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది, మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది, మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనెటికల్గా. సో ఏవైనా సరే 90% మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విమెన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే, పెళ్ళైనా ఏవైనా సరే, ఒక 45 ఏళ్ల వరకు కూడా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి, మంచిదే అని అంటున్నారు. అది తీసుకోవడం వల్ల తప్పేం లేదు. సో దానికి కావాల్సిన యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 20, 30, 40 సంవత్సరాల వరకు కూడా గర్ల్స్ అనేది ఒక చిన్న వ్యాక్సినేషన్ హెచ్పివి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాళ్ళకి ఈ సర్వైకల్ సంబంధించినటువంటి రాకుండా పోతుంది. మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి.